భోజనం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగను మరి ప్రార్థన చేసుకొని ఒంటెలను మోకరించి ప్రయాణం చేస్తారు. మాస్టర్ దానియేలు గారు లేక ప్రవళిక గారు ఏం చేయాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రేయర్కి ఇవ్వాలి. ప్రార్థన చేసుకొని ఏ కార్యమైనా మనం ప్రారంభం చేస్తే తప్పక సక్సెస్ అవుతుంది. దేవుడి కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ విధంగా ప్రయాణమైనప్పుడు చక్కటి అమ్మాయి దేవుడు చూపిస్తాడు. ఎవరు? నా పేరు రిబ్కా. రిబ్కా చూపించినప్పుడు రిబ్కా చక్కనిది అని చూస్తున్నాం. చక్కనిది అని మనకు అర్థం రక్షణ పొందిన అమ్మాయి, మారు మనసు పొందిన అమ్మాయి, తల్లిదండ్రులకు పెద్దలకు లోబడే అమ్మాయి. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయిని దేవుడు చూపించాడు. మరి ఆ అమ్మాయి వాళ్ళకి నచ్చింది. తదుపరి మిగతా శుభకార్యాలు మరి వివాహ కార్యక్రమాలు మరి జరగడం మనం చూస్తాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అక్కడి నుంచి మనం చూస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆ వివాహ కార్యక్రమానికి ఓకే చేస్తారు. తదుపరి మరి వాళ్ళని అడుగుతారు, అమ్మాయి ఈ అబ్బాయిని మరి నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా అంటే ఓకే అని సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి బంగారం ఇచ్చి ఆ బంగారంతో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో కూడా బంగారానికి ప్రాముఖ్యత ఇచ్చారు. కారణం ఏంటంటే బంగారం రాజులు ధరించేది, కనుక బంగారం ఇచ్చి శుభకార్యం జరిపిస్తారు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ చూస్తే ఇస్సాకు 63వ వచనం చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని తన దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వెంటనే ఆ అమ్మాయి ముసుగు వేసుకొని తగ్గింపు కలిగి మరి ముందడుగు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్బాయి ఎవరు? ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. పొలము అనగా సంఘం, సంఘము అనగా యేసు రక్తంలో కడగబడినటువంటిది సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.